మనతో నిజాం కాలేజీ ప్రొఫెసర్ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ బుక్ ఫెయిర్ ఎలా అనిపిస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ బుక్ ఫెయిర్ ఎలా అనిపిస్తుంది? వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ చాలా కొత్తగా ఉంది. ఎందుకు కొత్తగా ఉంది అంటున్నానంటే, ఇంతకుముందు యాంపీ థియేటర్ లాంటి ప్రోగ్రాం యొక్క ఏర్పాటు లేకపోయేది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి సపరేట్గా ఒక సెషన్ పెడుతున్నారు, ఒక వేదిక పెడుతున్నారు. ప్రభావితం చేసిన పుస్తకాలు అనే అంశం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా దాదాపు 250 మంది వ్యక్తుల దగ్గర వాళ్ళు ప్రభావితం చేసే పుస్తకాల మీద మాట్లాడిస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది నిజానికి. అంటే ఒక పుస్తకం మనిషి లైఫ్లో ఏం చేస్తుంది, ఎటువైపుగా తనని లీడ్ చేస్తుంది అనే విషయాలకు సంబంధించి ఈ కార్యక్రమం చాలా బలమైన ప్రభావం వేస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు వస్తున్న యూత్ అంతా కూడా సోషల్ మీడియా ప్రభావంలో ఉంది. నిజానికి వాళ్ళంతా బుక్ కల్చర్ దాదాపుగా పోతుంది అంటున్నారు నిజానికి. కానీ సోషల్ మీడియా కేంద్రంగా కూడా, స్క్రీన్ కేంద్రంగా కూడా వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు. ఇప్పుడు అందరూ పుస్తకం కొని చదివితేనే జ్ఞానం ఉన్నట్టుగా ఏదో పుస్తక ప్రేమికులు అనుకుంటారు. నిజానికి కాదు, చాలా మారిపోయింది. డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత, పుస్తకం డిజిటలైజ్ అయిన తర్వాత పుస్తకం కొని చదవాల్సిన అవసరం తగ్గుతుంది క్రమంగా. కానీ క్రమక్రమంగా పుస్తకం అనేది మనిషి జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని కవులందరూ అంటారు. ఒక కవి అంటాడు, డాక్టర్ ఎస్ రఘు గారు, పుస్తకానికి రెక్కలు ఉండవు, అది చదివితే మనకు వస్తాయి, పుట్టుకొస్తాయి అంటాడు. నిజానికి పుస్తకానికి రెక్కలే ఉండవు, కానీ పుస్తకాన్ని చదివితే మనకు వచ్చే జ్ఞానంతో ప్రపంచమంతా విహరించవచ్చు అనేది ఆ ఉద్దేశం. ఇట్లా పుస్తకాలకు సంబంధించి ఇప్పుడు యువత బాగా రాస్తున్నారు. పుస్తకాలు చదివితేనే పుస్తకాలు రాసే సంప్రదాయం పోయి, లైఫ్ ఉంటే చాలు పుస్తకం రాయొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు రాసుకోవచ్చు, ఈ క్రమంలో వాళ్ళ జీవితమే ఒక పుస్తకంగా మారుతుంది అనే ఒక కల్చరు బాగా డెవలప్ అయింది. కాబట్టి సోకాల్డ్ వ్యక్తులే పుస్తకాలు రాయాలి అనేది పోయింది. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ ఒక పుస్తకంగా, ఒక కవితగా మారే అవకాశం, సందర్భం మనకి బాగా ఆ చైతన్యం బాగా వచ్చింది. కనుక పుస్తకాలు రాసే వాళ్ళు పెరిగారు, పుస్తకాలు చదివే వాళ్ళు కూడా పెరిగారని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా అంటే మనిషిని చూస్తే ఒక బుక్ రాయొచ్చు అన్న ఒక ఇదైతే ఉంటుంది కదా. మనిషి జీవితం బుక్. నిజానికి అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మీద కదలిక అంటాడు. కాబట్టి మనిషి జీవితమే కదిలే జీవితమే అక్షరం రూపం మారిస్తే కనుక పుస్తకం అయిపోతుంది. అంటే పలానా కులంలో పుడితేనో, పలానా కులం వాళ్ళ పుడితే వాళ్ళ మీదనే కవిత్వం రాస్తేనో, కావ్యం రాస్తేనో కావ్యం అయిపోదు. ప్రతి జీవితం, మా తాత జీవితం ఒక పుస్తకం, మా ముత్తాత జీవితం ఒక పుస్తకం, తెరిచిన పుస్తకాలు అవన్నీ కూడా. కాకపోతే లిఖించబడలేదు. లిఖించిందే నిలుస్తుంది, లిఖించబడింది కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే మనకు తెలిసింది రాస్తే అది ఒక పుస్తకంలా మారుతుంది, ఒక చరిత్రకైతే పునాదులు అయితే వేస్తుంది అంటారు కదా. తప్పకుండా మన జీవితం, మన లైఫ్ రాసుకోవాల్సింది. మన లైఫ్ మనం రాసుకోకపోతే ఎవరు రాయరు కదా. మన లైఫ్ మనం రాసుకోవాల్సిందే. మన లైఫ్ అది అక్షరబద్ధం చేయాల్సిందే. అంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే బాగా డిప్రెషన్ అవటం, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే కేవలం ఫోన్ వల్లే ఇట్లా లైఫ్లు ఖరాబ్ చేసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత జరుగుతుంది అంటున్నారు. మరి బుక్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడున్న జనరేషన్? బుక్స్ అంటే అన్ని పుస్తకాలు చదువు కాదు, కానీ మానసిక రుగ్మతలను పోగొట్టే పుస్తకాలు ఉంటాయి. మనకు మానసిక రుగ్మతను కలిగించే పుస్తకాలు కూడా ఉంటాయి. పుస్తకాల ఎంపిక చాలా ముఖ్యం. ఏదైనా సరే పుస్తకాల ఎంపికలో మనం జాగ్రత్త వహిస్తే కనుక, ఆ ఎంపికకు సంబంధించి తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి, టీచర్లు జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా ఏ పుస్తకాలు చదివితే వాళ్ళ మానసిక రుగ్మతలను అధిగమించి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన, ఒక మూర్తిమత్వం కలిగిన వ్యక్తిలా నిలబడతారు, తద్వారా సమాజానికి లేదా భారతదేశానికి సేవ చేస్తారనే దానికి సంబంధించి పుస్తకం చాలా మంచి పాత్ర పోషిస్తుంది. పుస్తకాలు చాలా ముఖ్యం. మీకు బాగా నచ్చిన పుస్తకం అంటే ఎవరి రచనలు మీకు బాగా నచ్చుతుంది? పుస్తకాలు అంటే ఒక వ్యక్తి అని చెప్పలేము మనం. నిజానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవసరం కోసం ఒక వ్యక్తి మనల్ని ప్రభావం చూపిస్తూ ఉంటారు. నిజానికి నేను బేసికల్గా సాహిత్య విద్యార్థిని, సాహిత్య టీచర్ని. కాబట్టి నాకు సాహిత్యాన్ని చూసే చూపును అందించింది మాత్రం సాహిత్యంలో వస్తుశిల్పాలకు సంబంధించి చూసినప్పుడు, సాహిత్యం అంటే ఏదో ఊహాలోకంలో విహరించేది, కొన్ని కులంలో పుట్టిన వాళ్ళు మాత్రం కవిత్వం రాస్తారు అని అనుకుంటున్న సందర్భంలో, సాహిత్యం అంటే ఇది, సాహిత్యాన్ని ఇలా చూడాలి అని చెప్పిన పుస్తకం మాత్రం నాకు సాహిత్యంలో వస్తుశిల్పాలు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు పుస్తకం చాలా ఇష్టం నాకు.